హలో ఎవ్రీవన్, హాయ్ మిత్రమా. చాలా మంది మన సక్సెస్ అవ్వాలంటే అదృష్టం కలిసి రావాలి ఇలా మాట్లాడుతూ, నిజంగా మనం కష్టపడే వర్క్లోనే ఉంటుంది అదృష్టం. మనం ఒక పని 10 సార్లు వర్క్ చేస్తే 100% అదృష్టం వస్తుంది. ఇంకా అప్పటికి ఆ పని సక్సెస్ కాలేదంటే 20 సార్లు ప్రయత్నించు, ఇంకా సక్సెస్ కావాలంటే 100 సార్లు ప్రయత్నించు. కానీ ప్రయత్నం అనేది ఆగొద్దు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఇంతకుముందు నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అదృష్టం లేకపోతే ఎట్లా సక్సెస్ అవుతాం, అలా అయితే కష్టపడిన వాళ్ళందరూ సక్సెస్ అయిపోతే కట్లు కొట్టేవాడు భారీగా కష్టపడతాడు కదా, ఆయన ఎందుకు సక్సెస్ కాదు అంటే మనం ఎటువంటి మైండ్ సెట్ తోటి వర్క్ చేస్తామని చాలా ఇంపార్టెంట్. నిజంగా అదే కట్లు కొట్టేవాడు ఎంత కష్టపడతాడో తెలుసు. నేను ఆల్రెడీ రైతు నుండి నేను వచ్చాను, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, నాకు తెలుసు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, చెట్లు నరకడం స్టార్ట్ చేసినారు. ఒక అతను ఒక గంటకి ఒక చెట్టు నరుకుతాడు, ఒక అతను ఒక గంటకి కనీసం 6 నుండి 7 చెట్లు నరుకుతాడు. అంటే ఏంటి తేడా అని ఇద్దరు చూస్తే, చెట్లు నరికి గొడ్డలు అయితే ఏదో ఉందో, ఒక చెట్టు నరకంగానే మళ్ళీ ఆ గొడ్డలు సానబెట్టడానికి, మళ్ళీ పదును చేయడానికి రెస్ట్ తీసుకుంటడం పని అవుతుంది, మళ్ళీ గొడ్డలు పదును చేయడం కూడా ఒక పని అవుతుంది. ఆ ప్లాన్ తోటి ఆయన పదును చేస్తాడు. ఇంకో వ్యక్తి మొండి గొడ్డలు పట్టుకొని నరుకుతా ఉంటాడు. నరికిన గంటకైనా చెట్టు తెగదు, ఎందుకంటే గొడ్డల్లో పదును లేదు. అలా మనం నిజ జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కటి మనం చేంజ్ అవ్వాలి. అందుకోసమే మనం చేంజ్ అవ్వకుండా వర్క్ చేసుకుని వెళ్తుంటే, మనం ఏదైనా ఒక దాన్ని ప్రయత్నం చేసేటప్పుడు మనం మారకపోతే 100% మనకు రిజల్ట్ రాదు, అర్థం చేసుకోండి. అందుకోసమే మీకు చెప్తున్న మిత్రమా, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.